అనే ఇవే పడదామన్నే నేను అన్నా నేను లేఖలు మొక్కన్నారా ఆడదాయి పుడితే గీవి గీ తోమిన బోళ్ళకు మసి కూడా పోదా అనే గంధంతో ఇస్తావా ఇంకా మందేమో నీకేందవ్వా నీ ఆడబిట్టున్నది ఇంటికాడ అచ్చ వరకు చక్కగా చేసి ఎలుగా పెడుతుంది అంటారు నువ్వు వేసే కథలేమో గివి బోళ్ళు దోరదు మందు దోరదు కానీ తినమంట తింటావు ఇవన్నీ మంచిగా దొంగరా లేకపోతే సంపుత బిడ్డ ఈ మసి కూడా ఎట్లున్నది నీ ముఖం వల్ల అందుకని ముచ్చుకో అన్నా దరిద్రం ముఖాల కట్టే ఎండ పోవాలి కానీ కొద్ది కొట్టు పడుతుంది కదా రజనీ కొన్ని మంచి తీసుకురా ఏ రజనీ మంచి తీసుకురావే చెల్లె ఆ దేవుడు నీకు నోరు ఎక్కపోయినా మనిషిని అర్థం చేసుకునే మంచి మనసు ఇచ్చిండ్రా వదిన ఏం చెప్తాంది రజనీ ఏ రజనీ బయటరా ఏంది గంతగానే ముత్తుకోబడితివి ఏందో చెప్పు ఏం కావాలి అయ్యో ఎందుకే గంత కోపానికి వస్తాను ఇప్పుడు నేను ఏమన్నా నిన్ను పిలుచుడుగా తప్పేనానే అబ్బో నేను కోపానికి వస్తే మీ అన్న చెల్లెలు ఇద్దరు నన్ను బతకనిస్తారా ఈ అన్ననేమన్నంటే ఈ ఎడ్డి చెల్లె కోపం ఈ ఎడ్డి దాన్ని ఏమన్నంటే నీకు కోపం ఇంకా అది నోట్లే మాటలకి ఇట్లా వచ్చేది ఉండేది ఉంటే నువ్వేడాదు ఎడ్డి దాన్ని చూసుకొని అవతలేవు ఇక ఈ తీరుని అన్నం చూసుకొని ఎడ్డి తాగది బాధపడ్డ కాడికి మాసాలు కానీ రోజు ఏమో బాగా తిరిగొస్తున్నావు ఎటు పోయేస్తున్నావు ఎట్లేదే చెల్లెకు పెళ్ళి వచ్చింది కదా పెళ్లి చేసి వయసులు పెడితే నా బరువు కూడా తగ్గుతుంది అందుకనే వాళ్ళ ఇంటికి పోయి ఏమైనా సంబంధాలు ఉంటే చూడు అని చెప్పిన వాళ్ళ చుట్టాల లాభో పిల్లగాడు ఉన్నాడట ఫోన్ చేసి తెలుసుకొని మళ్ళీ మనకు చెప్తానన్నారు అయ్యో చెల్లె అయ్యో లగ్గం అదేమన్నా నీ సొంత చెల్లెనా మరవన్న తల్లి బిడ్డను పట్టుకొని ఏమో గంతగానే మురబడుతుంది ఇంకా నీ సొంత చెల్లెది ఉంటే నువ్వేడాగుదు ఇల్లు వీకి పందిరి ఎత్తుకోవచ్చు చెల్లె లగ్గం అని పిచ్చిదానా మా తల్లులు వేరు కావచ్చు మా అయ్య ఒక్కడేనే మా ఇద్దరి రక్తం ఒకటే మా అమ్మ చనిపోయిన తర్వాత మా అయ్య మళ్ళా లగ్గం చేసుకున్నాడు అచ్చిన చిన్నమ్మ పాను లెక్క చూసుకునేదే నన్ను వాళ్ళ ఆరోగ్యం మంచి లేక చనిపోయేటప్పుడు చెల్లెలు నా చేతిలో పెట్టిపోయారు సొంత చెల్లె కంటే ఎక్కువ చూసుకుంటాను మాట ఇచ్చిన నా సొంత చెల్లెనే మరవన్న తల్లి చెల్లె కాదు నా స్థాయికి తగ్గట్టు నా చెల్లెకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా ఆహా లగ్గం చెప్తావా లగ్గం చెల్లెకు ఇవాళ రేపు రూపు గుణము మాట మర్యాద అన్ని చక్కదనంగా ఉండంగానే ఎవడచ్చి చేసుకుంటలేడు దీనికో మాటలు రావు చూడు నీకో అందంగా లేదు గీ ఎడ్డి దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు నా చెల్లకు మాటలు రావు కానీ మనసును అర్థం చేసుకునే మంచి మనసు ఇచ్చిండే ఆ దేవుడు అందరి మంచి కోరే నా చెల్లకు ఆ దేవుడు ఎప్పుడు మంచిగా చేస్తాడు ఏ ఆగరాదయ్యా నా చెల్లె గుణం మంచిది నా చెల్లె బంగారం మనసు మంచిది పాడిందే పాడరా పాసవన్ల దాసరా అని కదే పాట పాడతాను ఇవాళ రేపు వచ్చి చూడడానికి గుణం మంచి చూడరు రూపం మంచిగా ఉందా సూపు మంచిగా ఉందా అని చూస్తారు దీని ముఖమే చక్కదనం లేదు ఆ ముఖాన్ని చూసి ఎవడో వచ్చి పెళ్లి చేసుకుంటాడట పెళ్లి చూసుకొని
వస్తాడు ఏంటి చెల్లెని చూసుకుంటా. ఏ పిచ్చి మగదనా ఇంట్లో పోనాడు. ఇవి అండు పక్కేసుకొని చెల్లె ఆ పిచ్చిదాని మాటలు నువ్వేం పట్టించుకోకు. నేను ఉన్నాగా నీకేం బాధరా. నేను ఉన్నా కదా తల్లి, నువ్వు కంట నీరు పెట్టకురా. నాకు ఏడుపత్తుంది నువ్వు పెడితే. నువ్వు ఎప్పుడు ఏడవకుంటూ ఉండాలి, అదే నాకు కోరికరా. నేను ఉన్నాగా నువ్వు పెడతావా? నువ్వు పెడితే నాకు ఏడుపత్తుందిరా. ప్రసాదు ప్రసాదు అగో బాబు నువ్వానే ఏందా గిట్లా వచ్చినావు? ప్రసాద్ ఉన్నాడా? లేడు, కూర్చుందివా. కూర్చో బాబు. ఏం పని ప్రసాద్ కోసం? ఏం లేదు బిడ్డ, అమ్మ నా ప్రసాద్ రోడ్డులో కలిసిండు. మా చెల్లెకు పిల్లగాడు ఉంటే చూడే లగ్గం చేస్తానన్నాడు. ఆహా, లగ్గం చేస్తాడట. లగ్గం మరి ఉన్నాడా అనే పిల్లగాడేనన్నా? ఉన్నాడు బిడ్డ, మా అదిన కొడుకు ఉన్నాడు. అన్నాడు వచ్చి చూసుకొని పోతానన్నాడు అని ఆ ముచ్చట చెప్తానని వచ్చిన. మా అచ్చిన కొని ఆ పొలగానికి బయట ఎవరు దొరకరా అనే పోయి పోయి ఎడ్డిదాన్నే చేసుకుంటాను వస్తాడా? ఎడ్డి చేసేది బిడ్డ, పొల్ల కూడా మంచిది. ఏం మంచిదే, దానికి ఊ అంటే ఆ అని రాదు, ఆ అంటే ఊ అని రాదు. ఆ పొలగాందేమో మంచి గుణం అంటున్నావు. గిదిని వేసుకుంటే ఆయన సుఖపడతాడే. దీన్ని వేసుకొని ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు సత్యనాశనం. ఇవాళ రేపు అన్ని తీర్ల మంచిగా ఉన్నాయని వేసుకోగానే అది గోస పడతారు. ఈ ఎడ్డిదాన్ని వేసుకొని ఆయన సుఖపడతాడే. అది మంచి గుణం అయ్యేది ఉంటే నేనెందుకు అద్దంట చెప్పే బాపు. అది గసొంటిది కాదు కాబట్టి నేను అద్దన పడితే. నా మాట జరే ఈయనే పోయి ఆ పొలగాని గొంతు పోయేకూరి. అట్టిగా దీన్ని తీసుకుపోయి నేను ఎత్తిలో పెట్టకూరి. సర్ది బిడ్డ, నువ్వు అంతగానం చెప్పక నేను ఎందుకు ముందు పడతా, నేను పోయేస్తా మరి. పో బాపు, పొలగాని గొంతు కొత్త అవే ఎడ్డిదానికి బట్టి మంచిదాన్ని వేసుకున్నా సుఖపడతాడు. పెళ్లి సంబంధాలు చెప్తాడట, పెళ్లి సంబంధాలు. చెయ్యి, నీ చెల్లెకు లగ్గం ఎట్లా చేస్తావో నేను చూస్తా. లచ్చలు లచ్చలు ఇడవి అన్నయ్య అని చెల్లెకు లగ్గం చేసి చెల్ల కొడతాడట. నువ్వు గిట్టే సంబంధాలు తీసుకురా, నేను గిట్లనే నా చేతులకు మట్టి అంటకుండా సంబంధాలు ఎత్తగొడతా. హలో అమ్మా, ఏం చెప్తానవే? నేనేం చెప్తా, ఇంట్లోనే ఉన్నా. ఏం మంచినా మంచి మంటలే పోను. ఏమో మంచిగా ఉన్నానట, మంచిగా మనం అనుకున్న కాడికి వచ్చింది కాదే ముచ్చట. ఇంకేం ముచ్చట, ఈ నల్లమొక్క పొడు ఆ ఎడ్డిదానికి లగ్గం చేస్తాడట. లగ్గం లగ్గం చేసి చెల్లెను మంచి సంబంధంకి ఇచ్చాట. బరువు దించుకుంటున్నాడట, బరువు. సంబంధాలు చూడు అని ఇక చిన్నబాబుకి చెప్పిండట. ఆ చిన్నబాబు నిన్న ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తే మెల్లగా అయిన లేని టైంలో వచ్చిండు కాబట్టి ఏదో విధంగా సంబంధం ఎత్తిపోయేటట్టు చేసిన. అట్లా కాదే, నేను ఎత్తగొట్టిన. అట్లా కాదే అమ్మ, ఈయనకి కొద్దిగా సిగ్గుమానం ఉన్నదానే. ఏడుకెళ్ళి తెత్తడే పైసలు లచ్చలు లచ్చలు అవుతాయి, కట్నం అట్టికనే అవుతాయా? లచ్చలు లచ్చలు తెచ్చి కట్నం ఇచ్చి చేస్తాడట. ఒక్క గుంట జాగమ్మనియా, గుంట భూమి అమ్మనియా, ఏమమ్మనియా. నేను ఊకోను చెప్తానా. ఈ ఎడ్డిదానికి లగ్గం ఎట్లా ఎత్తాడో నేను చూస్తా. మంచోడు అనుకుంటే మంచం ఎక్కుతాండే అమ్మ. ఈ నల్లమొక్కపోడే మంచోడు అయితే ఈ ఎడ్డిదాన్ని ఆట అడిగకపోదునే. ఓయిడు తక్కువడా అనే అమ్మ, పట్నపు లంగా. చెల్లెను గింత మాట అననిత్తలేడు, చెల్లె జోలికి పోనిత్తలేడు.
ఈయన్ని చేసుకునే వాళ్ళు నేను ఇంకెవరిని చేసుకున్నా మంచిగా సుఖపరచుకోవచ్చు. ఈ మొద్దు ముండ కొడుకు చేసేది గింత ఖర్చు గింత. ఈయనకి కొద్దిగా సిగ్గుమానం లేదే అమ్మ. ఎంత చెప్పినా ఇంటలేడు నా మాట. సంబంధాల కోసం బాగా తిరుగుతాడు. పొద్దుగాల పోతే పొద్దుకి వస్తాడు. ఈయన ఇట్ట కాదే, ఇక గిట్లా చెప్తే తినడు. ఇక నేను మంచిగానే అందుకుంటా, అట్లయితేనే ఇంటాడు. జట్ట ముండ కొడుకు, రోత ముండ కొడుకు, నాకు గండానున్నాడు. దరిద్ర ముండ కొడుకు, ఎన్నేళ్ళ పురుషతో ఇది. అట్లా కాదే అమ్మ, వీడు బాగా ఎగురుతాడు. వీని సంత చెల్లనా అని అది వీని తోట గిట్లా పుట్టిందా? అదో దానికి పుట్టే, ఈడో దానికి పుట్టే. అయ్యొక్కడైతే అవ్వలు వేరు కాదే. మరవన్న తల్లి బిడ్డను పట్టుకునే వీడు బాగా అవుతలేడు. మిడిచి మిడిచి పడుతాడు మొద్దు ముండ కొడుకు. నేను ఎంత చెప్పినా ఇంటలేడే. చెల్లె నా పారమని గుద్దుకుంటాను బొచ్చంతా. దీంతో నాకు వచ్చిన గోస ఇది. చెప్తిన్నాక మంచిగానే ఉండు. అమ్మాగే నేను మళ్ళీ చెప్తా. ఏందే నీ అన్నంటే ఏమో బాగా రేషన్కి వస్తాను. నా మొగుడు నా ఇష్టం, నేనేమన్నా అనుకుంటా. నీకేందే? నీ అన్న అయితే నీ తోడ పుట్టిండా, నీ అవ్వకు పుట్టిండా? ఏమో బాగా నస్తాను ఎడ్డి మొకందానా. ఫోన్లో ఏమో ఎక్కించి చెప్తున్నాను, బాగా మాట్లాడుతున్నావు. నా అవ్వతో మాట్లాడుతున్నా, నా మొగన్ గురించి మాట్లాడుతున్నా. నీకు అన్న అయితే నాకు మొగడు కాదా? నాకంటే ఎక్కువ ఉంటుందా నీకు? ఏడిదే ఎడ్డిదానా ఎడ్డిదాని లెక్కుండు. మా దరిద్రాన నా నెత్తిన తలగబడ్డావు అంట. మీ అన్నని బరాబ్బర్ అంట. నీకు లగ్గం చేసి వెళ్ళగొడితే లచ్చల లచ్చల కట్నం ఎవరు తేవాలే? నీ అబ్బాయి సంపాదించి పెట్టిపోయిందా? మేడం ఇక చల్లాలి మేడం మాట్లాడితే వాళ్ళకి చంపుతా. ఎడ్డి దగ్గర రేషన్ పెద్ద ఉంటుంది అన్నడనే వరకు. ఏమైందే, ఎందుకు అనుకుంటారు? ఏమైంది? నాకు అర్థమైతలేదు, చెప్పు ఏమైంది? ఓ వచ్చిండయ్యా పెద్దరాయుడు. ఏమైంది చెప్పే అంటాడు. నీ చెల్లెతో ఎవరేం లొల్లి పెట్టుకుంటలేరు అయ్యా. ఏమొచ్చు ఏమైంది ఎవరు కాబట్టి నేనేమన్నానో దాన్ని అడుగు కావాలంటే. దీన్ని కొట్టినా తిట్టినా ఏమన్నా మాటలు రావు, నాకు చెప్పదే కదా నువ్వు దాన్ని అడగనేది. ఇంకా దాన్ని అడిగేదేముంది, నేను చెప్పేదేముంది. అదేమో నువ్వు నీ చెల్లె సంసారి నేనే లంగను అని చెప్తుంది. ఓ అనుకుంటే చెప్తాయి కదా. ఎట్టిదైనా దాని మాటలేమో నమ్ముతావు, మాటలు వచ్చిన నా మాటలేమో నమ్మవు. నీకు నీ చెల్లెమో చక్కని నేనే మంచిదాన్ని కాదు కదా. ఏందా అసలు ఏమైంది చెప్పు. అట్లా నేను అడుగుతా. రజీ రజీ కా ఏంది? మీ అబ్బకు ఫోన్ చేసి చెల్లెల అక్క గురించి అంతట్లో మాట్లాడేవాడా? నా గురించి ఎక్కి చెప్పినవాడా? మా అబ్బకు ఫోన్ చేస్తే ఇక నీ గురించి తప్ప నాకేం మాట్లాడుకుంటే ఉండదా? అబ్బ బిడ్డలో ఎన్నో మాట్లాడుకుంటావు. నీ గురించి నేనెందుకు తప్పుగా మాట్లాడతా? పెళ్లి గురించి నేనెందుకు మాట్లాడతా? మరి నా చెల్లెనే అబద్ధం ఆడుతుందానే? మరి నా గురించి ఎందుకు అట్లా చేస్తుందో మీ చెల్లెనే అడుగు. ఆమె చెప్పేది ఏమో మంచి, నేను చెప్పేదేమో అబద్ధం. అన్న వదిన మంచిగా ఉంటే ఓర్వకుండా మధ్యలో ఓ పుల్లేసి వాళ్ళని విడగొట్టి వాళ్ళకి గొడవలు కావాలని చూస్తావు కదా. ఏదో మాటలు రావు మన్ను రావు కదా అని పాపం అని ఊకుంటా అంటే రోజు రోజుకి బాగా ఎక్కువ చేస్తున్నావు. కానీ గిసోటి దరిద్రపు దాని కావచ్చేనే. అందుకే నీ అవ్వ నువ్వు పుట్టంగానే చచ్చిపోయింది. దరిద్రపు మొక్కుందా అవ్వని చంపుకున్నావు, అయినా కూడా నీకు వదిన మీద పెత్తనమైందా? నాకు అర్థం కాదు. నీది ఒక బతికే. ఏం మాట్లాడుతున్నావే? నోటికి ఎంత మాట్లాడదా? బుద్ధి ఉండాలి. నా చెల్లె కళ్ళే కనిపిస్తుందా? ఏడిది చెల్లె కళ్ళ కనబడేది? మరిద్దరి మధ్యలో మీ చెల్లె చెందుకు చెప్పాలి. ఆమె మాట్లాడితే తప్పలేదు కానీ నేనొచ్చి మాట్లాడితేనే తప్పొచ్చిందా? ఎక్కువ మాట్లాడకు. ఏదో పాప నువ్వుకుంటానే నోరు లేదని ఎంతమంది చూసుకోవాలి. నువ్వు కాడదానివే కానీ నువ్వు కూడా ఒక మనిషి అయితే ఒక మనిషి లెక్క మాట్లాడు. చెల్లె కోసం పెళ్ళని తిట్టకు. వినమంటారా? చేసిందంతా చేసినావు మళ్ళీ వారినే మాట్లాడతారా? చెల్లె అదో పిచ్చి మొక్కంది, అది మనిషి అనే మర్చిపోతుంది. దేవుడు మన రాత గిట్ట రాసిండు, ఏం చెప్తాం చెల్లె? ఎన్నడూ కానీ ముద్దొస్తుంది.
రజనీ రజనీ అన్న వేసుకురావే. ఏ రజనీ నీకే అన్న వేసుకురా. చలే అటే పోతాను ఇక్కడ కూర్చుని తిను. వచ్చినా బంగారు తల్లి చేసిందంతా వేసినావు ఏం ఎరగని నంగనాచి లెక్క మళ్ళీ అన్న ఇంటికి రాగానే అన్న ముందు మంచిగా అన్న లెక్క నాకు అన్నం వేసుకొని వచ్చి తిను అని బతలాడుతున్నావా? అబ్బబ్బబ్బబ్బా ఏం నటన తల్లి, నీ నటనకు మొక్కాలే. చేసిందంతా వేసింది కాక ఇంకా అన్నం వేసుకొచ్చుకొని తిను అని బతలాడుతుంది, తిను అని. నీ నటనకు ఆస్కారం అంటే ఇవ్వాలి. ఎడ్డిదానివే కానీ తక్కువ వేసాలు నీ దగ్గర. నాడు ఇంకా నా కళ్ళ ముందు నిలబడ్డావు. నువ్వేమైనా మనిషివే రాలే? దాన్ని ఎంత తిట్టినా ఎన్ని చేసినా పొద్దు నుంచి వదిలే ఆకలితో ఉన్నది అన్నం తినలేదని చెప్పి వేసుకొని వచ్చింది. అసలు నువ్వు మనిషివే రాలే? కొంచెం అన్నా మెదడు పని చేయాలి. ఆడి పుట్టుబడి పుట్టినప్పుడు ఏమంటుంది? తల్లి లేని పొల్ల ఆమె విగ్రహాలు నోటంట మాట రాదు. ఛీ నీ బతుకు ఏడా గిదే నాన్న నీకు నేర్పించిన పద్ధతి. ఎందుకే ఇంత కఠినంగా తయారైనవు? దానికి నువ్వంటే మస్తు ఇష్టమే. ఓ కొద్ది ఇట్టవా? నీ చెల్లెకు నేనంటే ఇట్టావు, ఇక నీకు నేనంటే పానం కదా. గందుకే నీ ఎట్టి చెల్లె ఏం చెప్పినా సైకిల్ చెప్పంగానే అవి నిజం అనుకోని నన్ను ఎట్లా పడితే అట్నే మాట్లాడినావు. ఇంకా నా చెల్లెకు నువ్వంటే ఇట్టవే అని మాట్లాడుతున్నావా? అసలు నా పగాని తప్పు. ఎసోటి దరిద్ర కొంపులకు నన్ను దారమోసిలో ఎంత వద్దంత మాట్లాడతావు, ఎంత వద్దంత మాట్లాడతావు. ఎట్లా కనిపిస్తాను నీకు? నా చెల్లెని ఎట్లా కనిపిస్తాను నీకు? నన్నీయంగా ఈ కొంపలో ఒక్క ఆడబిడ్డ ఉన్నదంటే ఒక్కతే కదా అనుకోని నేను సప్పుడేకుండా. కానీ గింత కొంచెం ఆడదు అనుకోలే, నేను గీసంటే ఆడదు అనుకోలే. నువ్వు వద్దు, నీ చెల్లొద్దు, నీ చెల్లె కోసం నన్ను కొట్టావు కదా. ఉంటురే మీరే, ఉంటురే మీరే అన్న చెల్లెళ్ళు ఉంటురే. చూసిన వారి ఆ పిచ్చిది ఏమంటుందో? అన్న మీరు నా లగ్గం గురించే కదా లొల్లు పెట్టుకునేది. నాకు లగ్గం చేయకుండా మంచిదే, మీరు చల్లగా ఉండాలంటే. పొద్దున లేచిన కాంచాలి పండుకునేదాకా అన్ని పనులు చేస్తుంది. నువ్వు చెప్పిన పనులు చేస్తుంది. ఎందుకే దాన్ని కట్ల పెట్టుకుంటున్నావు? ఎన్నడన్నా దాన్ని మనసు లెక్క చూసినవానే? ఆడిబిడ్డను అరి గోస పెట్టుకుంటానవే. ఏమన్నా ఏం చేసిందే? నువ్వు రోజు కొట్టినా తిట్టినా ఎన్ని మాటలన్నా అన్న వదినే తిడుతుంది కొడుతుందని ఒక్క రోజు కూడా ఒక్క మాట నాకు చెప్పలేదే. దాని కడుపులో పెట్టుకుని అది బాధపడ్డది కానీ నాకొక్క ముచ్చట కూడా చెప్పలేదే. నీకు ఇంకో షాకింగ్ ముచ్చట చెప్పన్నానే? ఇన్ని రోజుల బట్టి ఏ ముచ్చటైతే నాకు తెలియదని ఎగిరి గంతలేసి సంకలు గుద్దుకుంటున్నావో ఆ ముచ్చట నాకు తెలిసింది. గదే నా చెల్లెకి వచ్చిన సంబంధం మాయ మాటలు చెప్పి ఎత్తగొట్టినావు కదా. ఆ లచ్చేమో నాకు జరిగింది మొత్తం చెప్పిండే. మనిషివి కాదే నువ్వు సంబంధం ఎత్తగొట్టిన ముచ్చట దానికి తెలిసి కూడా బాధపడ్డది కానీ అన్న నా సంబంధం వదిలి ఎడగొట్టిందని ఒక్కసారి కూడా వచ్చి నాకు చెప్పలేదే. ఎందుకే? ఎందుకు అంటే నీకు అంత కక్ష? ఎట్టిది 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 అంటాను. ఎడ్డలైతే మనుషులు కాదా? వాళ్ళకు మనసు ఉంటుందా? మీరే మనుషులానే. ఎడ్డోలంటే వాళ్ళకి ఎంత మంచి మనసు ఉంటుందో నీకేం తెలిసే? ఆడదానిపై కూడా ఇంకో ఆడదాని మనసు అర్థం చేసుకొని నువ్వు మనిషివి కాదు. నా చెల్లె ఎట్టిదే కావచ్చే, మనసు బంగారమే, బంగారం. నువ్వు బాధపడకు చెల్లె,
నువ్వు అనుకున్నట్టు మనం ఇద్దరిని విడగొట్టాలంటే ఇప్పుడు కాదు, ఇంతసేపు కాదు, ఎప్పుడు పోయేదానివే నువ్వు. ఇప్పటిదాకా నువ్వు నాతో కలిసి ఉండేదానివే కాదు. ఎన్ని బాధలు పెట్టినా, చిత్రహింసలు పెట్టినా కడుపున దాచుకున్నా కానీ ఒక్కరోజు కూడా బయట పెట్టలేదే. అది నీకు నా చెల్లెకున్న తేడా. ఈ ఎడ్డోళ్లకు మాటలు రావు కావచ్చు కానీ మంచి మనసు ఉంటుందే. సహాయం చేయకపోయినా మంచిదే, కానీ ఏలని చేయకురి, ఏలని చేయకురి. సుశీల, నా తప్పే, నన్ను క్షమించు. ఇన్ని రోజులు నీలో ఉన్న లోపాన్ని నేను చులకన వేసి మాట్లాడినా కానీ నీకు ఒక మనసు ఉంటుంది అని అర్థం చేసుకోలేకపోయినా నా మూర్ఖత్వంతో నిన్ను చాలా మాటలని బాధ పెట్టినా. నాకు తప్పైంది, నన్ను క్షమించు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు A to Z. చూసిరు కదా వీడియో. ఎడ్డిదని చెవిటిదని అలసిగా చూసి చాలా చులకనగా మాట్లాడతారు కదా. సో అట్లా చూడొద్దు. వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకున్న లోపాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేసే హేళన వాళ్ళు ఎంత బాధపడతారు అనేది మేము ఈ చిత్రం ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. మొత్తానికైతే మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట. బాయ్.